నమస్తే. నిన్న రాత్రి కురిసిన వర్షాలు, భారీ వర్షాలతో పూర్తిగా హైదరాబాద్ అంతా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు, నేనున్న చింతల్ లాంటి ఇలాంటి ఏరియాలు పూర్తిగా వణికిపోతున్నాయి. చాలామంది జనం పూర్తిగా బిల్డింగ్ల మీద ఉండాల్సిన సిచ్యువేషన్. ఎంత భయంకరమైన దృశ్యాలు మీరు చూస్తున్నారంటే మనం కనీసం అడుగు కూడా ముందుకు వేయలేని సిచ్యువేషన్. మనం చింతల్ శివారెడ్డి నగర్లో ఉన్నాం. మనం ఒక్కసారి ఈ వరద ఇంత స్థాయిలో ఎప్పుడు లేదని అంటున్నారు. ఇక్కడ ఒక నాలాకు సంబంధించిన వర్క్ చేసిర్రు. ఈ పైన ఈ నాలా వర్క్లో ఇక్కడ సిమెంట్ రోడ్ వేసిర్రు. ఇది బేసిక్గా ఒక ప్రణాళిక లేకుండా కట్టడం వల్ల ఈ సమస్య వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. ఇదంతా కూడా చాలా హైట్లో ఉంది. ఈ ఏరియా టోటల్ డౌన్ అయిపోయింది, అవతల ఏరియా కూడా టోటల్ డౌన్ అయిపోయింది. సో వీళ్ళు ఖర్చు పెట్టింది ఎస్ఎన్డిపి కింద 950 కోట్లు, అంటే దాదాపు 200 కోట్లు కూడా ఇంతవరకు ఖర్చు పెట్టలేదు. చేసిన ఆ పనుల్లో కూడా ప్రణాళికాబద్ధంగా పనులు చేయకపోవడం వల్ల ఈ సిచ్యువేషన్. ఒక సముద్రంలాగా వరద ప్రవహిస్తుంది. ఇక్కడ చూడండి ఒక్కసారి, ఇందులో పడ్డమంటిగా కొట్టుకపోవడం ఇంకా అవకాశమే లేదు. ఎంత పెద్ద వరద చూడండి. ఇది చింతల్ శివారెడ్డి నగర్కి సంబంధించిన ఏరియా. ఇది పూర్తిగా ఇండ్లన్నీ కూడా పోయినాయి. అందరూ ఇండ్ల మీదనే ఉన్నారు. వాళ్ళు బయటకు కూడా రాలేని సిచ్యువేషన్ మనకు కనబడతా ఉన్నది. ఎక్కడ ఏ ఇంటి నుంచి జనాలు దిగే అవకాశం కూడా లేదు. మనం కనీసం అడుగు కూడా ముందుకు వేయలేము. ఈ అంత పెద్ద వరద మన ముందు కనిపిస్తూ ఉన్నది. సో అన్ని ఇండ్లు నీట మునిగిపోయినాయి. మనం అడుగు కూడా మనం ముందుకు వేయలేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది చింతల్ శివారెడ్డి నగర్. బేసిక్గా ఎవ్రీ ఇయర్ ఇదే ప్రాబ్లమా భయ్యా? ఎవ్రీ ఇయర్ ఇదే ప్రాబ్లమా? ఇదే ప్రాబ్లం. ఓకే, అంటే ఇంత వరద వస్తుందా? అంటే అంతకు ముందుకు వచ్చింది కానీ ఎక్కువ రాలేదు. ఈ మధ్యనే ఫుల్ వాటర్ ప్లేజర్ అని, అంటే ఆ పందిలు ఎక్కడ వెళ్ళడానికి స్పేస్ లేదు దీనికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటు వెళ్ళడానికి స్పేసే లేదు. ఏడున్నా ఇప్పుడు ఏమైనా రెండు బండిలు మునిగిపోయినాయి. ఆడ ఆ కారు కూడా మునిగిపోయింది. స్పేస్ లేదు. వస్తారు కానీ చాలా టైం పడుతుంది ఇక్కడికి ఎవరైనా రావాలా. ఇప్పుడు వాళ్ళిద్దరు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారు. అక్కడ పందిలు ఉంటే వాళ్ళే పాపం హెల్ప్ చేసి మేము హెల్ప్ చేస్తే లోపలికి వెళ్ళి తీసుకెళ్ళి అది ప్లేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైనుంచి నాలా కట్టిరు కదా, ఇది పైన రోడ్ వేసారు. ఇది వేసిరు కానీ డౌన్ ఉంది, ఇది అప్పు ఉంది కన్నా. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి రావాలన్నా అది హైట్ ఉంది, డౌన్ ఉంది. సో వాటర్ మొత్తం ఇటే వెళ్తాయి. ఇటు రావడానికి లేదు ఇంకా స్పేస్ ఎక్కడికి. ఏ చెరువు ఇది? ఏ చెరువు నీళ్ళు ఇవి? చెరువు అనేది ఏమి ఉంది అక్కడ? చెరువు మొత్తం మురికి నీళ్ళే, మోరి. ఇది ఈ కాలువ, ఆ కాలువ నీళ్ళు, ఆ నాల నీళ్ళే. ఆ నాల నీళ్ళు వెంకన్న హిల్స్ది బ్రిడ్జి ఉన్నదా, ఆ డౌన్లో ఉన్నది. అది అక్కడ నుంచి ఇక్కడ ఇట్లా వస్తున్నాయి. మేము పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇది కట్టిండే వరద రాకుండా ఉంటుంది కదా, మరి ఎందుకు అది కట్టినా కూడా ఇంకా ఘోరంగా అయింది? ఇక్కడ వెంకన్న హిల్స్లో బ్రిడ్జి ఉంది కదా, అది డౌన్లో ఉన్నది. అక్కడ నుంచి ఇట్లా తిరిగి వస్తున్నాయి నీళ్ళు. మేము ఇంతవరకు రావు, ఇక కట్టిరు కదా, గోడ కూడా కట్టిరు, ఈ బ్రిడ్జి కట్టిరు, రావు అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తున్నాయి. ఎక్కువైపోయింది. ఎప్పటి నుంచి? నైట్ నుంచి? నైట్ నుంచి. ఏమన్నా ఎక్కడ లోపల ఇల్లు? ఈ లోపల నీళ్ళు ఎవ్రీ ఇయర్ ఇంతేనా? ఎట్లుంటది ఇది? ఎవరి ఏరియాలో ఉంటుంది అన్న. ఎట్లా వరదలు వచ్చినప్పుడు? వరదలు వచ్చినప్పుడు ఏం చెప్పాలంటే మొత్తం ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. మా ఇల్లులో మంచాలు, ఫ్రిడ్జ్లు అన్నీ మునిగిపోయినాయి. లోపలికి రావడానికి కూడా అవకాశం లేదు కదా. సో ఒక్కసారి అక్కడ ఇండ్ల మీద చూడొచ్చు, ఎక్కడికక్కడ ఇండ్ల పైన నిలబడి వాళ్ళు చూస్తూ ఉన్నారు. కనీసం ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. సో ఏంటి బ్రదర్, ఇప్పుడు ఏ ఏరియాలో ఎఫెక్ట్ అయినాయి? ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ గాజుల రామరం, ప్రతి వాన వచ్చిన ప్రతిసారి గాజుల రామరం ఇట్లనే ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ అడిగిన ఈ కాలనీవాసులు ఏం చెప్తున్నారంటే ఇంత వర్షం వచ్చినా కానీ ఇప్పుడు ఇంత ఎఫెక్ట్ ఎప్పుడు కాలేదంట. మొదటిసారి ఇట్లా ఎఫెక్ట్ అయిపోయింది. అవతల సైడ్ ఆడ కారు మునిగిపోయింది, అక్కడ బైక్ మునిగిపోయింది, అక్కడ ఇల్లు చాలా మునిగిపోయినాయి. బట్ ఎవరికి ఏం అర్థం కావట్లేదు, ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. సో ఇది నైట్ నుంచి ఉందా ఎఫెక్ట్? లేదన్న, ఇప్పుడు మార్నింగ్ ఫ్లోర్ తక్కువ ఉంది. జస్ట్ ఇప్పుడు ఒక 2-3 గంటల నుంచి ఎక్కువ అవుతుంది. ఇంకా రాను ఎక్కువనే అవుతున్నది. ఇంకా ఎక్కువ అవుతుంది. మనం ఇక్కడే ఉన్నాం, ఇంకా పెరుగుతూనే ఉన్నది. అవునన్న, ఇట్లనే పెరుగుతున్నది. కానీ ఇక్కడ ఇప్పుడు మీరు వర్క్ చేయడానికి కూడా ఇబ్బంది అవ్వట్లేదు? చాలా ఇబ్బంది అవుతుంది. మా డ్యూటీ, మేము యాక్చువల్గా ట్రాఫిక్ పోలీసు, మా డ్యూటీ అయిపోయింది. కానీ ఇక్కడ కాలనీ వాసులు పడే ఇబ్బందులు చూడలేక మేము ఇక్కడ ట్రాఫిక్ పోలీసా? ఎస్. జిహెచ్ఎంసీ వాళ్ళు ఎక్కడ పోయారు? వాళ్ళు ఇక్కడ ఎవరు రెస్పాండ్ కావట్లేదు. కనీసం ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా ఇక్కడ ఎవరికి వీళ్ళకి రెస్పాండ్ కావట్లేరు. వాళ్ళు మెయిన్ రోడ్ల మీద తిరుగుతున్నారు కానీ ఇక్కడ ఎవరు రెస్పాండ్ కాకపోయేసరికి వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ.
అవునా 15 రోజులు అయిపోయింది 15 రోజులు అయింది. అయిపోయింది వాళ్ళు అసలు వస్తలేరు. అక్కడ ట్రాన్స్ఫారం దగ్గర ముందుకు పోతే ట్రాన్స్ఫారం దగ్గర చెత్త చెదారం అట్లనే పడి ఉంటుంది. వాళ్ళకి సూపర్వైజర్కు రిపోర్ట్ చేసినా కానీ ఆన్లైన్లో పెట్టుకో ఏం చేస్తావు చేసుకో అని మాట్లాడుతున్నాడు. ఏ ప్రాంతాలు ఎఫెక్ట్ అయినాయి? ఇప్పుడు మీరు చుట్టూ తిరుగుతున్నారు కదా, ఏ కాలనీలు ఎఫెక్ట్ అయినాయి? వెంకయ్య నిల్సు, శివారెడ్డి నగరు, సాయి నగరు, శ్రీనివాస్ నగరు, ఆ కిందకి వచ్చేసరికి మళ్ళీ నోమాణిక్ నగరు, ఈ వాజ్పేయి నగర్ టచ్లోకి వెళ్తాయి, ప్రసన్న నగరు, ఈ రింగ్ రోడ్కి వెళ్ళలేరా, రింగ్ రోడ్కి యూతలే ఉంటాయి. డౌన్లో ఉన్నవన్నీ ప్రాంతాలు మొత్తం. తర్వాత వెంకయ్య నిల్స్ పైన మహానగర్ పక్కకి అది ఆనుకొని ఉంటుంది, ఆ బిట్ కూడా మొత్తం ముల్లిపోయింది. మొత్తం అది ముల్లిపోతేనే ఈ వాటర్ అంతా వస్తాయి అన్న. శివారెడ్డి నగర్కి అయితే మొత్తం ఎప్పుడు ఇదే పరిస్థితి. ప్రతి సంవత్సరం ఎమ్మెల్యేలు వీళ్ళంతా లోకల్. ఈ బ్రిడ్జి కట్టినాక కొంచెం తగ్గుతుంది అనుకున్నాం, కానీ ఈ బ్రిడ్జి కట్టినాక కూడా ఇటు నుంచి ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ వచ్చేసి మొత్తం నిండిపోయింది. ఇంతవరకు ఎప్పుడు ఇంతగానో రాలేదు. సో సిచ్యువేషన్ ఇట్లా ఉంది. వీళ్ళు బ్రిడ్జ్ కట్టిరు, నీళ్ళు ఆగుతాయేమనుకున్నారు కానీ ఇంకా వరద పెరిగింది తప్ప ఎక్కడ ఆగలేదు. అంటే వీళ్ళకి ఒక ప్లాన్డ్ ప్రకారంగా వర్క్, ఈ ఎస్ఎన్డిపి వర్క్స్ చేయట్లేదు అన్నట్టు మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్నది. దారుణమైన పరిస్థితి. ఎట్లా అమ్మా బయటికి వెళ్ళగలుగుతున్నారా అమ్మా? ఒక్క నిమిషం. ఇంట్లోకి వచ్చినాయా? ఓ అరే, మొత్తం ఇల్లంతా ఇదైపోయిందిగా. ఒకసారి ఇట్రా. అసలు మీరు ఇంట్లో కూడా వెళ్ళడానికి అవకాశం లేదండి. పొద్దున్నుంచి అంతా బయటే ఉన్నాము. పొద్దున్నుంచి బయట ఉన్నారు. తిండి నీళ్లు ఏమీ లేవు. వచ్చిర్రా అమ్మా? కనీసం ఎట్లా ఉన్నారు? ఎవరు రాలేదు. ఫస్ట్ టైం అమ్మ ఇంట్లోకి నీళ్ళు రావడం ఎవ్రీ ఇయర్ ఇంతేనా? ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాయి. ఎవరు పట్టించుకోవట్లేరు. ఏది లేదు. బ్రిడ్జి కట్టిరు కదా, ఇప్పుడు బ్రిడ్జి కట్టినా కానీ కొంచెం వాటర్ తక్కువైనాయి అని అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా వాటర్ ఎక్కువైనాయి, ఇంకా ఎక్కువైనాయి. ఇది పరిస్థితి. ఎవరు పట్టించుకునేటట్లేరు, చూసేటట్లేరు. వస్తున్నారు, పోతున్నారు. వాళ్ళ పని ఏదో వాళ్ళు గడిచిపోయిన తర్వాతే వదిలేసి ఊరుకుంటున్నారు. అంతవరకే. మొన్న ఒక 20 రోజుల కింద పడ్డ వర్షాలకు వచ్చినాయా? లేదండి, ఇవాళే వచ్చేసినాయి వాటర్. ఇంతకుముందు రాలే. ప్రతి సంవత్సరం అయితే నీ వాటర్ అయితే వస్తూనే ఉన్నాయి, రాకుండా అయితే ఏం లేవు. ఇట్లానే వస్తాయి, ఇట్లానే వచ్చాయి. ఈ బ్రిడ్జ్ చేస్తారు కాబట్టి ఇటు రాకుండా అటు వస్తున్నాయి, లేకపోతే ఇటు కూడా వచ్చేసేవి. చూడండి, ఆమె వాళ్ళ ఇల్లు మొత్తం పూర్తిగా మునిగిపోయింది. వాళ్ళు కనీసం లోపలికి కూడా వెళ్ళలేని పరిస్థితి. చాలా దారుణం. ఇంకా అటు పోతనైతే ఇంకా చాలా ఘోరంగా ఉన్నది. అందరూ కూడా బిల్డింగ్ల పైకెక్కి చూస్తూ ఉన్నారు. వాళ్ళు కిందకి కూడా దిగలేని సిచ్యువేషన్ మనం చూడొచ్చు. మనకు ఎదురుగా కనిపిస్తున్న ఇండ్లు. ఎక్కడ శ్మశానం? ఈ శ్మశానం ఇది? అరే, సో ఇది శ్మశాన వాటికట. వైకుంఠ ధామం అని బోర్డు పెట్టినా అవతల. సో ఈ శ్మశాన వాటిక మొత్తం ఎక్కడెక్కడ మునిగిపోయింది. ఇది శివారెడ్డి నగర్, చింతల్. చూడండి ఒకసారి. కనీసం మనం అడుగు కూడా పెట్టి లోపలికి వెళ్ళలేని పరిస్థితి. అసలు ఆ ఇండ్లలో వాళ్ళకి దిగలేని పరిస్థితి. మనం ఎక్కడ పోతే ఫ్యామిలీ ఉన్నారు. ఎక్కడ? గేట్ ఉంది అన్న, ఆ గేట్ ఫుల్ వాటర్ నిండిపోయి ఫ్రోజ్. వాళ్ళు బయటకు కూడా రాలేకపోయి చూసాను ఉన్నారు. లోపల నిండిపోయినా గ్రీన్ పోస్తుందా? ఏమైనా ప్లాన్ చేస్తే కష్టమేనా? పోవచ్చది, కాకపోతే ఇట్లా పట్టుకొని వెళ్ళాలి. ఇంకా ట్రై చేద్దామా? ట్రై చేద్దాం, పోదామంటే పోయి. బ్రదర్, ఏమైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? ఎట్లా ఎట్లా? ఈ గోడ ఎక్కినాం కదా, ఈ గోడ ఎక్కి అర్ధాకి వెళ్తే అక్కడ ఇంకా బైక్ ఆడ మునిగిపోయింది, ఆడ కారు, ఆ ఇల్లు అవన్నీ కనిపిస్తాయి. ఎట్లా వెళ్ళగలుగుతాం మనం? ఈ నుంచి వెళ్ళొచ్చు అన్న. నాతో పాటు వస్తుంటే నేను తీసుకెళ్తాను. పద, కొంచెం జాగ్రత్తగా. సో ఒక్కసారి మనం సరే తప్పదు, వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ఒక్క నిమిషం.
ఒకసారి ఇళ్ళకి వెళ్దాం, చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయో, మొత్తం నీటితో నిండిపోయింది ఇల్లంతా కూడా. సో ఇది చింతల్ శివారెడ్డి నగర్. ఎవరిదన్నా ఇల్లు? ఓకే. సో టోటల్గా మునిగిపోయింది. వీళ్ళు పాపం రెంటెడ్ హౌసెస్ అన్నీ. ఎవరిది భయ, మీద ఇది కాదా? యా. ఎవ్రీ ఇయర్ ఇదే పరిస్థితి. ఇప్పుడు ఇంతే. ఏంది, ఎవరైనా వచ్చి అడిగారా మరి ఎట్లున్నారు ఏంది అని? ప్రతి సంవత్సరం ఇంతే. దిగమ్మా, దిగే ఒకసారి. దిగమ్మా, దిగు. బ్రిడ్జి వేస్తే పోద్దని ఈ సంవత్సరం చాలా సంతోషం. ఇక్కడ బ్రిడ్జ్ చేసిరు కదమ్మా. వేసినా మాకు ఇక ఈ సంవత్సరం ఇది బ్రిడ్జి పడింది కానీ మేము సంతోషపడతాము. ఇక రావు అనుకున్నాం. అట్లాంటిది బ్రిడ్జి చేసినా మా బతుకు ఇదే ఉంది. ఇదే బాధలు, జర్రులు, ఏంటి బొద్దింకలు. ఇక నీకు పిల్లలు తిండి లేదు, ఏం లేదు. టిఫిన్ తెచ్చుకుందామంటే కూడా పోవటానికి భయం ఈ నీళ్ళల్లో. నీళ్ళు తాగడానికి ఏమో నీళ్ళు చుట్టూ నీళ్ళు ఉన్నాయి కానీ తాగడానికి నీళ్ళు లేవు. ఎట్లా మీరు మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి ఒక నెల రోజులు పడుతుంది. చేసుకోవాలా, మొత్తం ట్యాంకీ మొత్తం నిండిపోయింది. మళ్ళీ మంచినీళ్ళు ట్యాంకీ అది నెల రోజులు పట్టిద్ది. పైసలు మాకు మళ్ళీ మేమంతా ఏం మేస్త్రి పని చేసుకుని బతికే వాళ్ళమే. మేమే పెద్ద జాబులు చేసే వాళ్ళం కూడా కాదు. అది కూలి పనులు, మేస్త్రి పనులు, ఏదో వాటర్లు అవి ఇవి కిరాణా షాపులు పెట్టుకునే వాళ్ళం అంట. అంత ఉన్న వాళ్ళం కూడా కాదు. మొత్తం మునిగిపోయిందా ఇల్లు? ఎవరిది ఇల్లు? ఎవరిదమ్మా? మీదేనా? మీదేనా భయ్య? ఓకే. సో ప్రతి సంవత్సరం ఇంతేనా? ఎవ్రీ ఇయర్ ఇంతే మునుగుతుందా? ఎన్నేళ్ళ ఇల్లు కట్టి? ఇల్లు కట్టి 40 సంవత్సరాలు అండి. 40 ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరమా, లేకపోతే మొన్న ఎక్కువ అయిందా? అప్పటి నుంచి ఎట్లా, అప్పుడు తక్కువ ఉండిందండి, ఇప్పుడు ఎక్కువ అవుతుంది అట్లా. ఎన్నేళ్ళ నుంచి ఎక్కువ ఉన్నది? ఇది 5 సంవత్సరాల నుంచి ఎక్కువ. సో ఈ 5 years నుంచి ఈ వరదలు ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే చెరువులు మొత్తం లేకుండా చేశారు హైదరాబాద్లో. మొత్తం కబ్జాలే. చెరువులు కబ్జా చేయడం, FTLలో ఇళ్ళు కట్టడం చేత ఇగో ఈ పరిస్థితి. మనం లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా భయంకరంగా మునుగుతా ఉన్నాం. ఫోన్ జాగ్రత్త, ఫోన్. బ్రిడ్జి పడ్డది మంచిగానే. వాటర్ వచ్చేసి ఇక్కడ నుంచి ఎందుకు వస్తున్నాయి? ఆ గల్లి ఓపెన్ పెట్టిర్రు, దానివల్లనే ఇదంతా ఫ్లోటింగ్ ఎక్కువైంది. లేకుంటే ఇంతేం కాకుండా ఇప్పుడు ఈ డౌన్లో ఉన్న కాలనీలన్నీ అన్ని మునిగిపోయినాయి. అన్ని వెంకన్న హిల్స్ నుంచి మాకు ఈ గల్లీ నుండి వాటర్ ఏదైతే వస్తున్నాయో దాని ద్వారా ఇంత ఫ్లోటింగ్ వస్తుంది. లేకపోతే ఇంతకుముందు మాకు ఈ రిటర్నింగ్ వాళ్ళు లేనప్పుడు అప్పుడు మాకు పర్లేదు, ఇట్లనే నిమ్ముతుండే ఒక రోజులో తగ్గిపోయేది. ఇంకా పెద్ద మోసం అయినట్టుంది. లేదు, అది గట్టి సేఫే. ఈ వెంకన్న హిల్స్ నుంచి వచ్చే వాటరే మాకు ప్రాబ్లం. ఇది మీ దగ్గర ఆపిరానికి ఇంకో కాలనీ మునిగిపోతుంది. అది దానికి కాకపోతే దానికి సొల్యూషన్ ఆలోచిస్తే ఏదన్నా ఒకటి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీళ్ళు ఇవి పైనుండి పాక్సాగర్, గాజుల రామారం పైనుంచి మన వెన్నెలగడ్డ, ఇది మెయిన్ ప్రాబ్లం. అది మాకు అంతే పైనుంచి వచ్చే నీళ్ళే.
లేకపోతే ఈ మాకు బ్రిడ్జ్ అయినప్పటి నుండి రిటర్నింగ్ వాళ్ళు కట్టినప్పటి నుంచి మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అదే తర్వాత ఫస్ట్ టైం ఇంత వాటర్ రావడం కూడా ఇది ఫస్ట్ టైం. సో సిచ్యువేషన్ ఎంత వర్స్ట్గా ఉందో చూడండి. ఫ్లోటింగ్ పెరుగుతుంది. ఇగో ఈ ఫ్లోటింగ్ ఒకసారి మనం కవర్ చేస్తే మీకు అర్థమవుతుంది వరద ఏ స్థాయిలో వస్తుంది అనడానికి. ఇళ్ళ మీదకి ఇంకా ఫ్లో పెరుగుతుంది కానీ ఎక్కడే తగ్గట్లేదు. ఇంకా వర్షం 1-2 రోజులు పడితే వీళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సో ఇప్పుడు ఉండగలుగుతున్నారు. ఇంకా వరద పెరిగితే మనం ఏ మోరాంచపల్లి లాంటి సిచ్యువేషన్ చూస్తామేమో. చూడండి ఒక్కసారి. ఇళ్ళకి వెళ్ళి మాత్రం ఎవరు వెళ్ళకుండా ఉండాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఇళ్ళకి వెళ్తే ఇంకా ఈ వరదలో మనం ఆగమే ఇక. సో అందరూ జనం అంతా కూడా జాగ్రత్త. కొంచెం ఆయన వెనకాల ఎవరైనా ఉండండి. ఏదన్నా ఇదేనా అమ్మా మీ పరిస్థితి ప్రతి సంవత్సరం? ప్రతి సంవత్సరం ఇదేనా? ఇదే ప్రతి సంవత్సరం ఇట్లా వస్తుంటాయి. ఎట్లా ఇది సొల్యూషన్ ఏం? సొల్యూషన్ అధికారులు టయానికి ఓట్ల సీజన్ అప్పుడు వస్తారు, ఏదో 4 మాటలు చెప్తారు, వెళ్ళిపోతారు. తర్వాత ఇంకా మళ్ళీ ఏదో పరిస్థితి ఇట్లా ఉంటుంది. గతంలో ఏమైనా హామీ ఇచ్చిరా మీకు రాకుండా చేస్తామని? ఇచ్చారు, ఎవరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇచ్చారు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఏ నియోజకవర్గం వస్తుంది ఇది? కుత్బుల్లాపూర్ నియోజకవర్గం. మీ ఎమ్మెల్యే గతంలో చెప్పుంటాడు కదా మీ వివేకానంద గౌడ. చెప్పాడు సార్, కానీ పట్టించుకోవట్లేదు. ఎట్లా ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ ఫ్లో ఆగే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? పెరిగితే ఎట్లా మరి? పెరిగితే ఇంకా తప్పదు సార్ పరిస్థితి. ఇంకా ఇండ్లకి నీళ్ళు వచ్చేస్తాయి, ఆల్రెడీ వచ్చినవి, బట్ ఇంకా ఎక్కువ వచ్చేస్తాయి. సో మీరు బయటికి వెళ్ళగలుగుతున్నారమ్మా? ఎవరైనా వచ్చి ఏమైనా బలకరించారా? ఎవరు లేరన్న, ఇప్పటి వరకు అయితే ఎవరు రాలేదు. ఇక్కడే బూత్ కాబట్టి మాకేం టెన్షన్ లేదు ఇప్పటికైతే ప్రజెంట్కి. మిగతా వాళ్ళకైతే ప్రాబ్లమే అండి, ఏ నిత్యావసర వస్తువులు కూడా తెచ్చుకోవడానికి లేదు. సో ఇక్కడ ఈ వాటర్ ఎటు వెళ్తాయి అన్న డైరెక్ట్గా? సో ఇక్కడ 2 వీలర్ మొత్తం ఈ బండి ఎవరిది? అరే బండి మొత్తం మునిగిపోయింది అమ్మా. అరే ఈ లోపల ఛాన్స్ లేదా? ఇప్పుడు మళ్ళీ బండి ఇప్పుడు సర్వీసింగ్ సెంటర్ తీసుకుపోవాల్సిందే. ఇదే పరిస్థితి అండి, మాకు పెట్టుకోవడానికి ప్లేస్లు కూడా లేవు ఎవరికి. ఒక పెద్ద మహాసముద్రం లాగా కనిపిస్తుంది. పైన అంతా జనం ఉన్నారు, మీరు చూడండి. బిల్డింగ్ల పైన నిలబడి ఉన్నారు తప్ప మొత్తం బిల్డింగ్ల పైనే ఉన్నారు. ఎప్పుడు నీళ్ళు తగ్గుతాయా కిందికి దిగి ఏమన్నా తెచ్చుకుందామని చూస్తున్నారు జనం అంతా. ఏమమ్మా నీళ్ళు లోపలికి వచ్చినాయా? అరే రే 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 మొత్తం మునిగిపోయినాయి ఆటోలు. స్లో పవర్ ఆన్లోనే ఉంది పవర్. సో పవర్ కూడా ఆన్లోనే ఉంది. ఇప్పుడు ఏదైనా ఇబ్బంది అవుతే పెద్ద సమస్య. చూడండి ఇగో పవర్ లేదా, ఇళ్ళల్లో లేదా, మరి పోల్స్కి అయితే పవర్ ఉన్నది. సో మొత్తం ఆటోలు బండ్లు అన్నీ మునిగిపోయినాయి ఎక్కడికక్కడ. ఇప్పుడు అది సర్వీసింగ్ సెంటర్ తీసుకపోతే ఈజీగా 10,000 పెట్టాల్సిందే వాళ్ళు. ఇంట్లో కూడా వచ్చినాయా? పాలు తెచ్చుకున్నారా మరి? సో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పాపం.
సో మొత్తం మునిగిందా? సో ఒక ఇంట్లోకి వస్తే సిచ్యువేషన్ ఇది. ఇగో మొత్తం ఎక్కడికక్కడ బండ్లన్నీ మునిగిపోయినాయి. ఇంట్లోనే ఉన్నారా పాపం? అరే మొత్తం నీళ్ళేనా అమ్మా? అరే పర్లేదులే అమ్మ, పర్లేదు. ఓకే. సో ఇది ఇళ్ళల్లో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూడండి. పిల్లలు పాపం బెడ్స్ మీదనే ఉండాల్సిన సిచ్యువేషన్, మళ్ళీ రైట్ దిగే పరిస్థితి కూడా లేదు. బండ్లన్నీ మునిగిపోయినాయి ఎక్కడికక్కడ. సో వీళ్ళు బయటికి వెళ్ళి ఏమైనా నిత్యావసర సరుకులు కూడా తెచ్చుకోవడానికి అవకాశం లేదు. టోటల్ కాలనీలో ఉన్న బైక్స్ అన్ని వీళ్ళు బయట పెట్టుకున్నారు పాపం, ఇది లేకుండా. సో టోటల్ అన్నీ మునిగిపోయినాయి, సైకిళ్ళు, బైక్స్ టోటల్గా. సో లక్షల రూపాయల నష్టం ప్రతి సంవత్సరం వీళ్ళకి పాపం. సో ఇందులో చూస్తే ఇందులో కారు మునిగిపోయింది. ఇందులో అన్నీ అట్లే ఉన్నాయి కదా. యా మొత్తం ఇల్లంతా మునిగిందా? మీద అండి ఇల్లు? యా. సో మీకు ఎవ్రీ ఇయర్ ఎంత ఎంత నష్టం అవుతుంటుంది? ఇక నష్టం బాగానే వచ్చినప్పుడల్లా నష్టం బాగానే అవుతుంటుంది. దాన్ని పోయినసారిగా పరుపులు, అన్ని బియ్యము, అంతా కూరగాయలు అన్నీ ఇది అవుతుంది. ఇది డౌన్లో ఉందా ఏరియా? ఇది డౌన్లోనే ఉంది. ఈ నాలా నిండితే ఏమంటారు అంటే వీళ్ళు చెరువులలో కట్టిరు ఇల్లు, మనం ఏం చేస్తామని అంటారు. చెరువు ఆడింది ఇక్కడ లేదు కదా, చెరువు లేదు కదా ఇక్కడ. పొలాలు ఇదంతా చెరువు ఎక్కడనే ఉండే, చెరువు లేదు. మీరంతా ఎప్పుడు కట్టుకున్నారు ఈ ఇళ్ళన్నీ? 16 సంవత్సరాలు అయింది. 16 వెంచరా? అప్పుడు వెంచర్ చేసిరా? వెంచరే. సో మళ్ళీ వర్షం పడుతుంది, ఇంకా పరిస్థితి కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఇంకా పెరిగేదే ఉంది కానీ తగ్గేదే ఏం లేదు. మరి మీ అవకాశం లేదా? దీనికి సొల్యూషన్ ఏం, పరిష్కారం లేదా? ఏముందని ఆ వాల్ ఒకటే వెంకన్న విల్చి నుంచి అక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు. అక్కడ కొద్దిగా నాలా కట్టలేదు, అక్కడి నుంచి వస్తున్నాయి. ఎవరిది బైక్? ఎవరిది? పైన వాళ్ళది. సో అంత ఇళ్ళ మీద ఉన్నారు చూడవచ్చు మనం పాపం. సో బైక్లు అన్నీ మునిగిపోయినాయి టోటల్గా. మీవేనా అన్న? ఓకే. యా. ఈ ఇల్లు మొత్తం టోటల్ మునిగిపోయింది.
సో మనం మొన్న గవర్నమెంట్ స్టేట్మెంట్ చూసినాం కదా. మొన్న 10 రోజుల కింద పడ్డ వర్షానికి గవర్నమెంట్ స్టేట్మెంట్ ఏంటంటే మేము SNDP వర్క్స్ కంప్లీట్ చేసినాం, సో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది రాలేదు, హైదరాబాదే మునగలేదని చెప్పారు. సో ఇక్కడికి వస్తే మనకి క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. ఈ SNDP వర్క్స్ లేట్ అవ్వడం వల్ల, నాణ్యత లేని పనులు చేయడం వల్ల జరిగిన పనులు ఏంటనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో కనీసం ఇంకెక్కడ మెయిన్ రోడ్ ఓకే, వెహికల్ ఇక్కడ ఉంది, ఇట్లా మళ్ళీ వెళ్ళాం. ఇది వద్దులేండి, వెళ్ళిపోదాం. ఏంటి బ్రదర్, ఎవ్రీ ఇయర్ ఇదే సిచ్యువేషనా? ఎవ్రీ ఇయరా సేమా? ఓకే. సో ఎట్లా మరి దీనికి మీ లీడర్లను అడగరా మీరు? ఏంటన్నా हिंदी प्रॉब्लम है कि पानी ज़्यादा है, आप गाड़ी घोड़ा चल नहीं रहा, हम लोग बैठे हैं, मजदूर आदमी हैं। हाँ, यहाँ पे ऑटो आगे हम लोगों का ऑटो डूब गया है। हाँ, डूब गया। हाँ, ये बहुत परेशान है हम लोग। हाँ, यही परेशानी हम लोग। మీరు మాట్లాడతారా? సో ఇక్కడ మీ లీడర్లను అడగరా అమ్మ మీరు? ఎందుకు అక్కడికి వెళ్ళి ఆ గల్లీలోకి వెళ్ళి నీళ్ళు వస్తాయి అంటే ఒప్పుకోలేరు. మళ్ళీ అక్కడ నీళ్ళన్నీ ఇంకా నిలిచకెళ్ళి అన్ని నీళ్ళన్నీ ఇక్కడ వస్తాయి. కాలువ కట్టిర్రు, మరి కాలువ నీళ్ళు వస్తలేవు. అక్కడికి వెళ్ళి ఇంకా నిలిచకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. మరి ఇళ్ళకి వచ్చినాయి బిడ్డ, అక్కడ రూమ్లు అన్నీ నిండిపోయినాయి, మొత్తము నిండిపోయినాయి. సామాన్లు అన్నీ మీద పెట్టినాం. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారా? ఈయనే పుట్టినాం, ఈయనే ఉంటున్నాం బిడ్డ. ఇప్పుడు అంత ముందు ఉండే 10 ఏళ్ళ కింద లేదు లేదు లేదు, ఇంత ఘోరంగా లేదు. అక్కడ అన్ని శల్రాన్ని అమ్ముకొని ఇల్లు కట్టిరు కదా, అమ్ముకొని కుంటలలో ఇల్లు అమ్ముకొని ఇల్లు కట్టిరు. మరి కుంటలలో ఇల్లు అన్నీ ఎక్కడ పోవాలి నాయన? ఇంట్లోకి రావాలి. అదే మునుగుడు. ఏనాడు నేను చిన్నప్పుడు ఈయనే పుట్టినా, ఈయనే పెరిగినా, ఏనాడు మునగలేదు. అప్పుడు వచ్చి గిట్టనే కొట్టుకుపోయింది. ఇక ఇది కడుతున్నాం అని కట్టిర్రు. అందరు కలిసి మేము అడవిలో పోతే ఇక్కడికి వెళ్ళి రావు అన్నారు. అక్కడ వాళ్ళు వచ్చి అక్కలకి అన్నీ అక్కడ ఎంకన్న వేసిన ఇల్లు అన్నీ ఇటే. అందరు అండ్రి కాలువ కడుతుర్రు, అన్నీ అటే పోతాయి. కాలువ కట్టిర్రు, జవరాలు చేతులు పెట్టుకొని లేవాడతారు మగవాళ్ళు. కానీ అన్నమాట విన్నారా మీరు? వినరు. అదే ఈ కథ. ఏం చేయాలి బిడ్డ? లీడర్లను అడగాలి కదా మీరు, ఎలక్షన్లు వస్తున్నాయి కదా మళ్ళీ అడగాలి. మరి ఎవరు పోయి అడుగుతారో మరి. నాయసుడు చేతగా దాన్ని ఎక్కడ వెళ్తాను ఆయన? అందరు పోవాలి చేతనైన వాళ్ళు. చెరువులు కబ్జా చేయడం వల్లనే ఇప్పుడు ఈ పరిస్థితి. ఇది కాదు, చెల్లరు కబ్జా పెట్టి చేతనే ఇది. ఏడు వంపు ఉంటే ఆడ అమ్ముకుంటూ తిండ్రి. మరి ఎట్లా? నీళ్ళు ఎక్కడ పోతాయి? ఈ కాలువ పోయింటే అన్ని ఇళ్ళు అమ్ముకుండ్రి, పారుకుంటుండే అన్నీ అమ్ముకొని పిల్లలు చేసుకొని తిండ్రి. ఇప్పుడు ఎవరు చూస్తారు? ఎవరు చూసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు? నేను చూసిన చిన్నప్పటి నుంచి ఇదంతా. సో ఆ పెద్దమ్మ చెప్తున్నది వాస్తవము. గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి లేదు. ఒక 5 నుంచి 10 ఏళ్ళ నుంచే ఈ సిచ్యువేషన్ వచ్చింది. కారణం ఏంటంటే మీకు ఏ చెరువు మిగలే హైదరాబాద్లో. 10ల సంఖ్యలో ఉన్న చెరువులు కబ్జా చేసిర్రు. చెరువు పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వేసినాయి. సో దానివల్లే ఈ సినిమా. అదే కదా. ఇది కమ్యూనిటీ హాలా మొత్తం మునిగిపోయింది కదా. అదే అదే శ్రీనివాస్ నగర్, ఎవరు పట్టుకున్నారు? ఓకే. వివేకానంద నగర్. సో ఇక్కడ ఆటోలు బైకులు మొత్తం మునిగిపోయినాయి. ఎవరిదన్నా బైకు మీదేనా? సర్వీసింగ్ సెంటరేనా? ఇక అంతే. ఎంత అవుతుందన్న ప్రతి సంవత్సరం ఇది సర్వీసింగ్ చేయించాలంటే ఎంత అయింది ఇప్పుడు? మొత్తం 1500 అవుతుందా? ఓకే. సో మొత్తం ఎక్కడికక్కడ మునిగిపోయినాయి. సో ఇక్కడైతే ఒక 4 బైకులు. ఇది మీది ఉందా?
అన్నా 4 మీయేనా? అరే రే రే మరి ఈయనే ఉంది కదా మహాసముద్రం. ఇప్పుడు సముద్రం లేదంటే సముద్రాన్ని తీసుకొచ్చింది కదా హైదరాబాద్కి. మరి మీరు ముందుగా ఇప్పుడు వర్షం వస్తున్నాయని కొంచెం లోపల 7 గంటలకు స్టార్ట్ అయింది అది వర్షం. 7 గంటలకు వాటర్ స్టార్ట్ అయిపోయినాయి. లోపల ఏమన్నా ట్రై చేయకపోయారా? ఏం చేస్తాం, లోపల ఎక్కడానికి మెట్లు ఉన్నాయి, కిందికి వెళ్ళి మీ దాకా పైకి తీసుకోలేము. ఒక్కరిద్దరం ఏం చేస్తాం, 4 బండ్లు ఏడ పెట్టుకుంటాం. ఒక బండి అంటే పార్కింగ్లో పెట్టగలుగుతాం, 2-3 ఏడ పెడతాం, ఏడ పెట్టలేము. పొద్దు నుంచి ప్రాబ్లం. మా ప్రాబ్లం ఎవరు చూస్తాడు కూడా లేడు ఇక్కడ, ఎవడు లేడు. వచ్చిరా కనీసం అరే మునిగిందట ఈ కాలనీ ఎట్లా రారు, ఈ కాలనీ కూడా ఎవరు చూడరు కూడా. ఇక ఉన్నారు, అయిపోయినాక వస్తారు అందరూ, మొత్తం అయిపోయినాక వస్తారు. ఇంటికో 2-3 పాల ప్యాకెట్లు వంచాలి కనీసం. పంచుతారు. ఈ వాటర్లో వస్తే వాళ్ళే మేము బాధలు కొట్టుకోతామని చెప్పి ఎవరు రారు. ఇప్పుడు ఆల్రెడీ కొట్టుకోపోయారు, ఆల్రెడీ 4 బండ్లు అక్కడ దాకా కొట్టుకోపోతే 4 పట్టుకొచ్చి తెచ్చి పెట్టిరావు. అవి లైట్లు కూడా వెళ్తున్నాయి పొద్దు నుంచి. కొట్టుకోపోయింది తీసుకొచ్చి పెడతా లైట్లు వెలుగుతున్నాయి. 4 బండ్లు మీయేనా? మాయే 4 బండ్లు మాయే. ఇప్పుడు ఎట్లా ఇది సర్వీసింగ్ సెంటర్ తీసుకోవాలి? సర్వీసింగ్ చేయాలో లేకపోతే స్క్రాప్ కమ్మాలో తెలుస్తలేదు. ఎందుకన్నా ఈ బండి ఎందుకు కారణం ఏంది ఇంత ఘోరం? ఏంటంటే వెంకన్న దిశలో గోడ కట్టేసారంటే వాళ్ళు ఏం లేదు. అక్కడ నుంచి మొత్తం పైనుంచి చెరువు నీళ్ళు మొత్తం మాకే వస్తున్నాయి. మన ఏది కోంపల్లి నుంచి సుభాష్ నగర్ నుంచి అటు నుంచి మన గోదావరంసు పాక్సాగర్ చెరువు నుంచి మొత్తం అన్ని వాటర్ అన్ని ఇక్కడనే వస్తాయి. మిల్లు కట్టి ఎన్ని నెలలు అవుతుంది? నేను కట్టి 6-8 సంవత్సరాలు అవుతుంది. కట్టిన ఫస్ట్ ఇయర్ ఉండేనా? 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కానీ ఈ విధంగా వాటర్ ఎప్పుడు రాలేదు. ఫస్ట్ ఘోరంగా ఉందా? ఇది సెకండ్ టైం వచ్చింది. ఇది సెకండ్ టైం. ఫస్ట్ ఒకసారి వచ్చింది ఆ వరద బాధితులతో అందరికీ అప్పుడు పైసలు వంచారు. ఇప్పుడైతే మళ్ళీ ఇప్పటి వరకు ఎవరు రాలే, చూడలే, చేయలే. ఇది పరిస్థితి. శివారెడ్డి కాలనీ అంటేనే మొత్తం వరద నీళ్ళ మొత్తం మునిగి పోవాల్సిందే. ఏ డివిజన్ వస్తుంది అనేది? కార్పొరేటర్ కార్పొరేటర్ సార్ ఇప్పుడైతే మన భరసింహారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద గారు రావాలి కదన్నా. ఇప్పుడు మనం జనాలు కష్టాల్లో ఉన్నప్పుడే కదా వాళ్ళు రావాల్సింది. నడుము నీళ్ళు ఉంటే వాళ్ళు ఏడికెళ్ళి వస్తారు, రావాలి. అరే ఇప్పుడైతే రాలేరు. ఇక తగ్గినాక వస్తారు. ఇక అప్పుడు ఏం సంజాయిస్తారో వాళ్ళకి తెలుసు. స్కూల్ అంతా 2-3 రోజులు పిల్లలు పోవడానికి వాటర్లో కొట్టుకోతారు. ఇక పిల్లలు అసలు పొద్దు నుంచి ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళలేదు, ఎవరు తిండి లేదు, తిప్పలేదు, అన్ని పరిశానలు ఉన్నాయి. సో ఒకసారి చూడండి సినిమా. ఇది మీ ఇల్లా? ఓకే. సో ఎక్కడికక్కడ మునిగిపోయినాయి, బండ్లు కొట్టుకపోయినాయి. సో జనాలు రావడానికి కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒక్కసారి చూడొచ్చు. చాలా దారుణమైన పరిస్థితి. ఏముందన్నాడా? ఉన్నారా వాళ్ళు? అరే రే 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 ఇంత ఘోరమా? ఎంతమంది ఉన్నారు పాపం వాళ్ళు? ఇల్లు లేదా వీళ్ళకి పాపం? బయటికి వెళ్ళిపోయారా? ఏముంది ఇలా పాపం ఇల్లు కూడా లేదుగా. ఏమన్నా ఎందుకు నడుచుకుంటూ వస్తున్నావు? ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ? అంతా మునిగినాయి సార్. ఎట్లా మీరు వచ్చి చెరువులో కట్టిరా లేకపోతే చెరువుల నీళ్ళు ఇటుకు వస్తున్నాయి? లేదు సార్, చెరువు నీళ్ళు ఇటు వస్తున్నాయి. చెరువులు ఏం కట్టలేదు, మేము మంచి ప్లాట్లలోనే కట్టుకున్నాం సార్. ఎందుకు ఎందుకు ఇట్లా ఈ సిచ్యువేషన్ మనకి? ఏం చేస్తాం సార్, మరి ఇప్పుడు ఇక్కడ వెంకన్న హిల్స్ ఉన్నది, ఆ మోరి ఒకటి సరిగా చేయలేదు. వెంకన్న హిల్స్ మోరి అక్కడికి వెళ్ళి కొద్దిగా ప్రాబ్లం ఉన్నది. అక్కడికి వెళ్ళి వస్తున్నాయి, మన సుచిత్ర నుంచి వస్తున్నాయి సార్ మొత్తం నీళ్ళు. ఇంత ముందు రాకపోయేది, ఎక్కడెక్కడ డ్రైనేజీ లైన్లోకి వెళ్ళి వెళ్ళిపోయేది. ఇప్పుడు అవి క్లియర్ లేవు. ఈ నేల ఒకటి పైకి అయిపోయింది. ఈ ఒక 10 ఫీట్ లోపలికి ఉంటే మనకు కొద్దిగా ఈ ప్రాబ్లం తగ్గేదేమో. అది ఇంత కాంక్రీట్ పైకే అయింది. ఎప్పుడు క్లియర్ కావాలి? ఇది చాలా టైం పడుతుంది సార్. మళ్ళా వర్షం 2-3 అవర్స్ పడుతుందా? మళ్ళీ వర్షం పడకూడదు కదా. సో పాపం వీళ్ళ పరిస్థితి చూడండి. వీళ్ళకి ఇల్లు కూడా లేదు. ఒక్క నిమిషం. ఏముంది అక్కడ? అరే 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 ఏది ఇది ఎంట్రన్సా? ట్రాన్స్ఫార్మర్ ఉందా? అరే 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 వద్దులే 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 ఉన్నాయి. మాట్లాడు, నువ్వు జరుగు. సో పాపం వీళ్ళ పరిస్థితి చూడండి ఎంత ఘోరంగా ఉన్నదో. ఏం దారుణం ఇది. ఏం పెద్ద మనిషి? ఎవరెవరు ఉంటారు ఇందులో?
మా ఇద్దరు పిల్లలు మా భార్య నేను ఉంటాం సార్. మీదేనా ఇల్లు ఇది ప్లేస్? మాదే సార్. మరి ఎందుకు ఇల్లు లేదు నీకు? మరి పరిస్థితి బాగాలేదు సార్. పని చేస్తే కార్పెంటర్ పని సరిగా నడవదు. వారానికి ఒకసారి 2 సార్లు దొరుకుతుంది. అందువల్ల ఒకటే రూమ్ వేసుకొని ఇప్పుడు 13 సంవత్సరాలు సరే మొత్తం ఏడికాడికి మునిగి ఇప్పుడు మళ్ళీ ఇది నువ్వు ఎట్లా సెట్ అవుతుంది? ఇది ఎట్లా కథ? మరి ఏం చేయాలి సార్? గవర్నమెంట్ మాకు ఏం సాయం చేస్తలేదు. ఇప్పుడు జాగా ఉంటే 3 లక్షలు ఏదో కడితే మాట్లాడడానికి రా సార్. ఎందుకంటే అట్లా ఇప్పుడు ఏదో అప్లై చేసుకోమంటారు కదా, గృహలక్ష్మి ఏదో చేసుకోలేదా? ఎవరు ఇస్తారు సార్ మాకు? తిరిగి వేస్ట్ అవుతుంది అంతే. పేపర్లు దండగా దండగా సార్. ఇంకా పైకించి 1000 రూపాయలు కూడా దండ. కార్పెంటర్ పని ఏడా చేస్తారు మీరు? అడ్డ మీద సార్. ఎవరైనా దొరికితే చేస్తే లేకపోతే లేదు. వారానికి ఒకసారి, వారానికి 3 సార్లు 2 సార్లు. ఎట్లా ప్రతిసారి ఇంతేనా మీ పరిస్థితి? ప్రతిసారి ఇంతే సార్, ఎప్పటికీ ఇట్లా. వానలు వచ్చినప్పుడల్లా ఈ బాధ సార్. పెద్ద పెద్ద వర్షాలు పడితే ఈ బాధ ఉంటుంది. మామూలు చిన్న చిన్న అయితే ఎట్లా ఇప్పుడు ఎప్పుడు క్లియర్ కావాలి ఇది? ఇట్లే ఉంటారు మీరు. మరి ఏం చేయాలి సార్? మరి ఎక్కడ ఎట్లా ఎక్కడ పడుకున్నారు రాత్రి? అదే ఇక్కడే అనుకున్నాం సార్. దీన్ని ఎట్లా పాలు ఏమైనా తెచ్చుకున్నారా? కూరగాయలు, బియ్యం అవన్నీ తడిచిపోయి ఉంటాయి. ఏం చేయాలి సార్? కరెంట్ లేదు. మళ్ళీ ఇంట్లో కూడా నీళ్ళే మొత్తం. సో ఇట్లాంటి జీవితాల పరిస్థితి ఏంది ఒక్కసారి మనం ఆలోచించాలి. కనీసం ఇల్లు కూడా లేదు ఆయనకి. అట్లా వెళ్తా ఉన్నారు ఎవరినో ఒకరిని పట్టుకొని. ఇగో ఇక్కడ కారు మొత్తం ఇక్కడ మట్టి ఉందన్న, రోడ్డు బాల్. సో ఇక్కడ మొత్తం కారు మొత్తం మునిగిపోయింది. చూడండి, ఈ కారు ఎవరిది? ఇది కొత్త కారు ఉన్నట్టుంది పాపం. కారు ఆటో పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉంది. సో ఆ బిల్డింగ్ పైన జనం ఒక్కసారి చూడొచ్చు. ఎవరిదన్నా ఈ కారు? కిరాయిలోది. ఓకే ఓకే. అడ్డంగా ఉందో తీసినాము. తీస్తే అది 6 వరకు వచ్చి ఇక్కడ ఆగిపోయింది. వద్దులేండి రండి, సరిపోతుంది. సో ఇది ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. మనం రిటర్న్ బ్యాక్ వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉన్నది. అంటే ఫ్లో తాకిడి అంత భయంకరంగా ఉన్నది. రావడం ఈజీ అని కానీ పోవడం చాలా కష్టం. మొత్తం ఎక్కడికక్కడ మునిగిపోయినాయి చూడండి. టోటల్గా దేనికి పనికి రాకుండా పోయినాయి. సో ఒకసారి చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి ఇక్కడ పాపం. వీళ్ళు చూడండి ఎంత ఘోరం వెళ్ళదు పరిస్థితి. అరే రే 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 రే. ఎవ్రీ ఇయర్ ఇంతే ఉంటుందమ్మా? హిందీ నేను తెలుగు. ఎవ్రీ ఇయర్ ఇట్లే ఉంటుందా? సేమ్ అట్లానే. ప్రతి వర్షాకాలంలో సేమ్ ప్రాబ్లం ఉంటుంది. అట్లానే ప్రాబ్లం ఉంటుంది. మా చిన్న చిన్న పిల్లలు అట్లానే పైన కూర్చుని పంటున్నారు. हर एक बार वही प्रॉब्लम. कितना भी ब्रिज बनाया, सब कुछ बनाया, फिर भी वही प्रॉब्लम है, सेम टू सेम. अभी ऐसा है, अभी आदमी कैसा सोना. इलेक्ट्रिशियन. हाँ, हर एक साल मेरा छोटा बच्चा भी है, उन्होंने कैसा सोने का, क्या सोने का अभी नहीं मालूम हो रहा. अब खाने के लिए भी नहीं, अभी कुछ भी नहीं है. जैसा हाल वैसे ही है. చూడండి అసలు ఇల్లు ఏమన్నా ఉందా అసలు ఇందులో? కనీసం ఉండడానికి కూడా అవకాశం లేదు. ఇది వాస్తవ పరిస్థితి. శివారెడ్డి నగర్ చింతల్లో ఉన్న ఈ ఏరియా. లోకల్ కార్పొరేటర్, లోకల్ ఎమ్మెల్యే ఇప్పటికైనా ఈ కాలనీకి రావాలి. పాపం వాళ్ళకి పాలు లేవు, నీళ్ళు లేవు, ఏం లేవు. ఇప్పటికైనా వచ్చి కనీసం వీళ్ళ సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అన్నింటికీ ఒకే పరిష్కారం, ఒకటే ఒక కారణం ఏంటంటే హైదరాబాద్లో ఈ వరదలకి మొత్తం చెరువులు కబ్జా చేయడం. ప్రణాళిక లేకుండా వీళ్ళు నాలాలు మొత్తం ఆక్యుపై చేసిరు. ఆ ప్రణాళిక లేకుండా విస్తరణ చేశారు. సో ఈ సిచ్యువేషన్ దాదాపు 950 కోట్లు ఫస్ట్ ఫేజ్ SNDP కింద మేము ఖర్చు పెట్టినాం అన్నారు. ఇంతవరకు దిక్కు దివాణ లేదు. 100-200 కోట్లకు మించి ఖర్చు పెట్టలేదు. రెండో ఫేజ్ అన్నారు. రెండో ఫేజ్ 4000 కోట్లు. అంటే 4000 కోట్లు ₹1 ఇంతవరకు ఖర్చు పెట్టలే. ప్రతిపాదనల దగ్గరనే ఆగిపోయినాయి. ఎక్కడికక్కడ కబ్జాలు అవుతున్నాయి. ఎక్కడ పోవాలి నీళ్లు? ఇట్లా నీళ్ళల్లోకి రావాలి.
గత 30-40 సంవత్సరాలుగా 10 సంవత్సరాలకు ముందు లేని సిచ్యువేషన్ ఇప్పుడే ఎందుకు వచ్చింది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇంకా ఒక 2 రోజులు వానలు పడితే వీళ్ళ పరిస్థితి ఏంటో కూడా మనం ఊహించుకోవచ్చు. ప్రజలారా దయచేసి ఆలోచించండి. కెమెరామెన్ మొయినుద్దీన్తో రఘు, మన తొలి వెలుగు.